మేక్ చేస్తాము అని అన్నట్లయితే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ verb 1 ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఇఫ్ ఐ యూజ్ బాత్రూమ్ ఐ వాష్ మై హ్యాండ్స్. నేను బాత్రూమ్ వెళ్ళినట్టు అయితే నేను నా చేతులు శుభ్రం చేసుకుంటాను. ఇక్కడ చూడండి, తప్పుగా అనుకోవద్దు ఇటువంటి సెంటెన్స్ చూసి, కానీ ఈజీగా అర్థమవుతుందని ఈ సెంటెన్స్ అనేది ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. ఏంటి అని అంటే జీరో కండిషనల్ అర్థం ఏమిటి అని అన్నట్లయితే, ఎప్పుడైనా కానివ్వండి ఒక పని జరుగుతుంది అని అన్నట్లయితే ఆ పని తర్వాత తప్పకుండా ఇదే పని జరుగుతుంది, ఇంకా వేరే ఏది జరగదు అనేటువంటి కన్ఫర్మ్ మనకి ఉన్నప్పుడు తప్పకుండా జీరో కండిషనల్ అనే సెంటెన్స్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఏదైనా ఒక పని జరిగినట్లయితే ఆ పని తర్వాత ఇంకా వేరే పని ఏదో కాదు, తప్పకుండా ఇదే పని జరుగుతుంది అని తెలియజేయడానికి జీరో కండిషనల్స్ ని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ సెంటెన్స్ చూడండి, ఇఫ్ ఐ యూజ్ బాత్రూమ్ ఐ వాష్ మై హ్యాండ్స్ అంటే ఎవరైనా కానివ్వండి బాత్రూమ్కి వెళ్ళినట్లయితే తప్పకుండా నెక్స్ట్ జరిగేదేంటి, చేతులు కడుక్కోవడం. అంటే ఇలా ఏదైనా ఒక పని జరిగిందైతే తప్పకుండా నెక్స్ట్ జరిగేది ఇదే అనే అటువంటి అవగాహనతో చెప్పడం జీరో కండిషనల్స్ ని చెప్పడం జరుగుతుంది. ఇఫ్ వాటర్ ఫ్రీజెస్ ఇట్ బికమ్స్ ఐస్. నీరు చల్లగా ఉన్నట్లయితే ఐస్గా మారుతుంది. మన ఫ్రిడ్జ్లో నీళ్లు పెడతామండి, ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టిన తర్వాత చాలాసేపు అవుతే అది ఐస్గా మారుతుంది. అంటే మనం ఇలా నీళ్లు పెడతాము అని అంటే ఎక్కువసేపు అయితే ఐస్గా మారుతుంది అనే ఒక కన్ఫర్మ్ అనేది మనకు ఉంటుందండి. ఇలా ఏదైనా ఒకటి కన్ఫర్మ్గా ఈ పని చేసినట్లయితే నెక్స్ట్ జరిగేది ఇదే పని, ఇంకేదో కాదు అని తెలియజేయడానికి జీరో కండిషనల్స్ని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ కండిషనల్స్ ని సెంటెన్స్ మేక్ విధానం ఏంటి అని అంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ verb 1 ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ will ప్లస్ verb 1 ప్లస్ ఆబ్జెక్ట్ ని చెప్పడం జరుగుతుంది. ఇఫ్ ఐ గో టు సుద్దపల్లి ఐ విల్ మీట్ మునిరాజ్. నేను సుద్దపల్లికి వెళ్ళినట్లయితే నేను మునిరాజును కలుస్తాను. ఇలా భవిష్యత్తులో అండి ఫస్ట్ కండిషనల్ అర్థాన్ని దేనిని చూపిస్తుంది అంటే భవిష్యత్తుని అర్థాన్ని చూపిస్తుందండి. ఎప్పుడైనా కానివ్వండి ఫస్ట్ కండిషనల్ భవిష్యత్తుకి ఫ్యూచర్కి అర్థాన్ని చూపిస్తుంది. ఓకే, అంతేకాకుండా ఇక్కడ ఇఫ్ ఐ గో టు అని అన్నామండి, ఇఫ్ ఐ గో టు స్థానంలో ఐ విల్ గో టు సుద్దపల్లి ఐ విల్ మీట్ మునిరాజ్ అని ఎప్పుడు చెప్పకూడదు. ఒక సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ అనేది అంటే మనం ఫస్ట్ కండిషనల్ రూల్ వైజ్గా చెప్పినట్లయితే అందులో తప్పకుండా ఒకే హెల్పింగ్ వర్బ్ ఉండాలి. అది కూడా ఇక్కడ విల్ అనేది చూడండి ఇలా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇఫ్ ఐ గో టు సుద్దపల్లి ఐ విల్ మీట్ మునిరాజ్ లేదా ఇఫ్ ఐ కమ్ టు సుద్దపల్లి ఐ విల్ మీట్ మునిరాజ్ ఇలా చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇక్కడ గో ముందు మనం హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు కూడా వాడకూడదు ఇఫ్ కండిషనల్ రూల్ వైజ్గా. ఈ సెంటెన్స్లో ఈ ఇఫ్ కండిషనల్ వైజ్గా ఫస్ట్ కండిషనల్లో ఒకే హెల్పింగ్ వర్బ్ అనేది ఉండాలి. ఇదే ఏదైనా ఒక పనిని నేను భవిష్యత్తులో ఇలా చేసినట్లయితే అలా చేస్తాను అని తెలియజేయడానికి ఫస్ట్ కండిషనల్ని చెప్పడం జరుగుతుంది. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ నౌన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ will ప్లస్ verb 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇఫ్ ఐ హ్యావ్ 200 రూపీస్ టుమారో ఐ విల్ గివ్ యూ. రేపు నా దగ్గర 200 రూపాయలు ఉన్నట్లయితే నేను మీకు ఇస్తాను. ఇలా ఏదైనా ఒకటి దగ్గర ఉన్నట్లయితే అని అంటుంటామండి. 200 రూపాయలు కావచ్చు, లేకపోతే మనీ, కార్, థింక్ ఏదైనా కావచ్చు అండి, హౌస్ కావచ్చు, పెన్, బుక్, మొబైల్ ఇలా ఏదైనా ఒకటి కావచ్చు. ఏదైనా ఒక వస్తువు పేరు మనం తెలియజేయడానికి నౌన్ గురించి మనం తెలియజేయడానికి ఇక్కడ హ్యావ్ ప్లస్ నౌన్ చెప్పడం జరుగుతుంది. సబ్జెక్ట్ స్థానంలో మీరు ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు, ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, దట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒకటి కలిగి ఉన్నట్లయితే నేను ఇస్తాను లేదా నేను చేస్తాను అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ ఫస్ట్ కండిషనల్ రూల్ వైజ్గా హ్యావ్ ప్లస్ నౌన్ ని చెప్పడం జరుగుతుంది. సెకండ్ కండిషనల్స్ ని మీనింగ్ ఏంటి అని అంటే గతం గురించి తెలియజేయడానికి మనం సెకండ్ కండిషనల్స్ ని చెప్పడం జరుగుతుంది. ఓకే, సెకండ్ కండిషనల్స్ లో మన సెంటెన్స్ మేక్ విధానం ఎలా ఉంటుంది అంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ verb 1 ప్లస్ ఆబ్జెక్ట్ అని తెలియజేయడం జరుగుతుంది. ఇఫ్ ఐ వర్ ఇన్ సుద్దపల్లి ఐ వుడ్ మీట్ మునిరాజ్.
నేను సుద్దపల్లిలో ఉన్నట్లయితే నేను మునిరాజును కలిసి ఉండేవాడిని. అంటే ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైనా కానివ్వండి సహజంగా వాజ్ అనేది వస్తుంది కదా ఐ తర్వాత అని అనిపించవచ్చు. కానీ ఇఫ్ కండిషనల్ అనే రూల్ వైజ్గా సెకండ్ కండిషనల్స్లో ఎప్పటికీ కూడా వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడడం అనేది జరగదు. స్పోకెన్ ఇంగ్లీష్ వైజ్గా ఒకవేళ మీరు చెప్పినట్లయితే వాజ్ని చెప్తుంటాము, కానీ గ్రామర్ ఇంగ్లీష్